నమస్తే స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశి ఫలాలు పరిశీలిద్దాం. మేషరాశి. ఈ మేషరాశి వారికి అందరికీ కూడా మే 6 నుంచి మనకి బుధుడు మేషరాశిలోకి వచ్చేసాడు. కాబట్టి ఈ యొక్క వారంలో మనకి శని మేన రాశిలో ఉండడం, అలాగే రాహు మనకి మే 18 అంటే వారం ఎండింగ్లో మనకి ఈ యొక్క కుంభరాశిలోకి వస్తాడు. మనం చెప్పుకునేటటువంటి వారంలో మనకి మేన రాశిలోనే ఉంటాడు శని రాహులు ఇద్దరు కూడా. కాబట్టి గురుడు మే 14 నుంచి మనకి వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి రావడం జరిగింది. అదేవిధంగా రవి మే 14 తర్వాత మనకి ఈ యొక్క వృషభ రాశిలోకి వచ్చాడు. కేతువేమో సింహరాశి, రాహువేమో మనకి ఇది జరగబోతోంది. కాబట్టి ఇప్పుడు ఏంటంటే పరిస్థితి, మేషరాశి వారికి వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో ఏం పర్వాలేదు. లాస్ట్ ఇయర్ కంటే కూడా ఆదాయాలు పెరుగుతాయి. ఫారిన్ వెళ్ళేటటువంటి వాళ్ళు ఫారిన్ వెళ్ళారు. ఏలినాటి శని కొత్తగా పట్టుకుంది. ఈ యొక్క ఏలినాటి శని ప్రకారము రెండోసారి ఎవరికైతే ఈ మేషరాశి వాళ్ళు ఉన్నారో అటువంటి వాళ్ళందరి పరిస్థితులు కూడా చాలా బాగుంటాయి. పరిస్థితులు డెవలప్మెంట్ ఉంటుంది. మొదటిసారి ఏలినాటి శని వచ్చిన వాళ్ళు కొంచెం ప్రాబ్లమ్ క్రియేట్ అవుతారు. మూడవసారి ఏలినాటి శని వాళ్ళు ఇంకా ప్రాబ్లమ్స్లో ఉంటారు. ఇక ఎంత మంచి పనులు చేసినా సరే మీరు ఈ వారంలో మీకు పేరు రాదు. టీం వర్క్ ఎంతో కలుపుకొని చేస్తారు. టీం వర్క్ రాదు అయినా సరే. రైతులు కూడా మేము చాలా బాగా పండించామండి, వర్షాలు ఇవన్నీ కూడా లేకపోయినా సరే మేము నీళ్లు తెస్తున్నాము అని చెప్పినా సరే కూడా మనకి పంటల విషయంలో కొన్ని ఇబ్బందులు, రైతులు అంతగా వృద్ధి చెందలేకపోతారు. ఇక స్టూడెంట్స్ ఎవరైతే ఎలక్ట్రానిక్స్ ఈ యొక్క స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి యావరేజ్గా ఉండడం అనేటటువంటివి జరుగుతాయి. ప్రభుత్వ ఉద్యోగాలు, క్యాంపస్ ఇంటర్వ్యూల కోసం ప్రయత్నిస్తున్నటువంటి నిరుద్యోగులంతా కూడా వాళ్ళకు చక్కగా మంచి రిజల్ట్స్ వస్తాయి. అలాగే అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా ఉన్నటువంటి వాళ్ళు మాకు జీతాలు పెరగాలి అనే ఉద్దేశంతో వాళ్ళు కనుక చేస్తున్నట్లయితే వాళ్ళకి ఎప్పుడో కోరికలు తీరును. ఇప్పుడు వాళ్ళు చేస్తున్నటువంటి ఈ యొక్క స్ట్రైక్లో ప్రభుత్వం మేమే హెల్ప్ చేయలేమో అని ఇలాంటి గొడవలు జరుగుతూ ఉంటాయి. మేషరాశి వాళ్ళు ఇందులో ఉన్నటువంటి ప్రొఫెసర్లు కానీ వీళ్ళు కానీ వీళ్ళందరికీ కూడా ఉద్యోగాలు స్థిరత్వం ఉంటుంది కానీ ప్రమోషన్స్ రావు. కాబట్టి మా పరిహారాలు ఏం చేసుకోవాలంటే ఈ యొక్క మేషరాశి వారి ఏలినాటి శని జరుగుతుంది కాబట్టి శని జపం చేసుకోవాలి, శని స్తోత్రాలు చదువుకోవాలి. శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోవాలి. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా చాలా అద్భుతంగా ఉంటుంది. రావి చెట్టు ఒకటి సెలెక్ట్ చేసుకోండి. రావి చెట్టుని మీ ఇంట్లో వేసుకోండి. దాని చుట్టూ 108 సార్లు మీరు ప్రదక్షిణలు చేసుకోండి. ఓం శనిశ్చరాయ నమః అంటూ సరిపోతుంది. శుభమస్తు. వృషభ రాశి. ఈ వృషభ రాశి వారందరికీ కూడా మనకి శుక్ర శని రాహువులు ఈ వారం ముగ్గురు మేన రాశిలో ఉండడం, ఆ తర్వాత కేతు కన్యా రాశిలో ఉండడం, గురుడు మిథున రాశిలోకి, బుధుడు మే 6 నుంచి గురుడు మనకి ఈ యొక్క వృషభం నుంచి మే 14 తర్వాత మిథునంలోకి రావడం, అలాగే బుధుడు మేషరాశిలోకి మే 6 తర్వాత రావడం, కేతువేమో సింహరాశిలోకి రావడం. ఈ విధంగా ఉండడం వల్ల లాస్ట్ వీక్తో పోల్చుకుంటే మనకి ఈ వారం అంతా కూడా వృషభ రాశి వారికి చాలా బాగుంది. డబ్బులు సంపాదన బాగా పెరుగుతుంది. ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళకి కూడా డిఏలు అరియర్స్ ఇవన్నీ ప్రమోషన్స్ రావడం జరుగుతుంది. ఇక ప్రైవేట్ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా జీతభత్యాలు పెరగడానికి అవకాశాలు ఉన్నాయి. ఒకటి స్త్రీల నుంచి లాభం ఉంటుంది కానీ అక్కడ శుక్రుడు రాహుతో శనితో పాపగ్రహాలతో కలిసి ఉన్నాడు కాబట్టి కొంచెం స్త్రీల వలన ఇబ్బంది అనేటటువంటిది రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క రాశి వారికి మనం వృషభ రాశి వారికి అందరికీ కూడా మనకి మార్కెటింగ్ ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళు, ఐరన్ ఇండస్ట్రీస్లో జాబులు చేస్తున్నటువంటి వాళ్ళు వీళ్ళందరికీ కూడా ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ఈ యొక్క మేషరాశి వారికి పంచమంలో ఉన్నటువంటి ఈ యొక్క కేతుగ్రహ ప్రభావం వలన మనకి కుటుంబంలో ఒక విధమైనటువంటి అశాంతి ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల కోసం మీరంతా కూడా వృధాగా ఖర్చు పెట్టుకుంటే అనేక దేశాలు
అనేక ప్రాంతాలు వెళ్ళడం అనేటటువంటివి జరుగుతాయి. ఈ యొక్క యాత్రలో వీటిల్లో కాస్త ఇబ్బందులు పడేటటువంటి అవకాశం ఎక్కువగా ఈ యొక్క వృషభ రాశి వారికి కనబడుతుంది. కాబట్టి స్త్రీల వలన కొంచెం సమస్యలు రావడానికి అవకాశాలు ఉన్నాయి, కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి వృషభ రాశి వారికి మనకి అసలు కుజుడు ఉన్నాడండి. ఆ కుజుడు బలహీనుడిగా ఉన్నాడు మనకి కర్కాటక రాశిలో. కాబట్టి కుజ జపం చేసుకోండి, కుజ స్తోత్రాలు చదువుకోండి. కుజుడికి కిలోంపావు కందుల్ని, ఎరుపు రంగు వస్త్రాలని ఇచ్చి పేద బ్రాహ్మణులకి మంగళవారం నాడు ఉదయం 9 గంటలకు దానం చేసుకోండి. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి ఈ యొక్క భువనేశ్వరి అమ్మవారి యొక్క హోమాన్ని మీరు జరిపించుకోవడం ద్వారా అద్భుతంగా ఉంటుంది. అదేవిధంగా మనకి ఈ యొక్క మేడి చెట్టు తీసుకోవాలా. ఈ మేడి చెట్టు చక్కగా నీళ్లు పోస్తూ గురువారం నాడు ఓం దత్తాత్రేయాయ నమః అంటూ మీరు పూజ చేసుకోవాలా ఆ ప్రదక్షిణలు. అలాగే ఇంట్లోనే ఓం శరవణ భవ అనేటటువంటి మంత్రాన్ని జపిస్తూ మంగళవారం నాడు ఉపవాసంతో, ఒంటరి ఉపవాసంతో ఉండండి. బ్రహ్మాండంగా జరుగుతుంది. శుభమస్తు. మిథున రాశి. మిథున రాశి వారికి అందరికీ కూడా గ్రహస్థితి జన్మంలోకి మనకి గురుడు, అదేవిధంగా ధనస్థానంలోకి వచ్చినటువంటి కుజుడు నేర్చపట్టి ఉండడం వల్ల ధన ఆదాయం తగ్గుతుంది. గ్రాడ్యువల్గా ఖర్చులు అధికంగా పెరగడం అనేటటువంటివి జరుగుతాయి. అలాగే మనకి కేతువు మనకి అర్ధాష్టమంలో ఉన్నాడండి. ఇంకా మే 18వ తారీఖు వరకు కూడా మన అర్ధాష్టమంలో ఉన్నటువంటి కేతువు కొన్ని మానసికమైనటువంటి ఇబ్బందుల్ని కలగజేయడానికి అవకాశాలు ఉంటాయి. చాలా జాగ్రత్తగా మీరు ఇది చేసుకోవాలా. కుజుడు మనకి ధనస్థానంలో కొంచెం వీక్గా ఉండడం వలన డబ్బులు ఆదాయం అనేటటువంటి తక్కువగా ఉంటుంది. ఇక ఫారిన్ వెళ్ళాలి అనేటటువంటి ఆలోచన చాలామందికి ఈ యొక్క రాశి వారికి ఉంది. ఈ యొక్క మిథున రాశి వారికి మీరు అటువంటి కోరికలు కూడా నెరవేరడానికి అవకాశాలు ఉంటాయి. అయితే బంధువుల వద్ద తమ పేరు పరపతి కోసం ఎక్కువగా చూసుకుంటూ ఉంటారు. కాబట్టి ఇలాంటివన్నీ కూడా మనసులో ఉన్నటువన్నీ కూడా తీరడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు కోర్టు ఇలాంటి విషయాల్లోకి జోలికి వెళ్ళకండి. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి అర్ధాష్టమ కేతువు జరుగుతున్నాడు. అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. కాబట్టి కేతు జపం చేసుకోండి, కేతు స్తోత్రాలు చదవండి. కేతువుకి కిలోంపావు నల్ల నువ్వుల్ని లేదా కేతువుకు ఉలవల్ని మనకి చక్కగా ఈ యొక్క తీసుకొని ఏది పసుపు గ్రీన్ కలర్ వస్త్రాన్ని తీసుకొని దాన్ని పేద బ్రాహ్మణులకి మనం సోమవారం నాడు ఉదయం 7 గంటలకి దానం చేసుకోండి. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి ఈ యొక్క రాజశ్యామల అమ్మవారు అంటే మాతంగి అమ్మవారి యొక్క హోమం మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా అద్భుతంగా ఉంటుంది. శుభమస్తు. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి మనకి భాగ్యములో శుక్రుడు, రాహువు, శని 3 గ్రహాలు ఉన్నారు. మరి అలాగే కన్యారాశిలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావము అప్పుడు అనవసరమైనటువంటి కోర్టు వ్యవహారాలు, తలపోట్లు ఇలాంటివి రావడానికి అవకాశం ఉంటుంది. ఏదో ఒక రకంగా మానసికమైనటువంటి అశాంతి రప్పించడానికి ప్రయత్నిస్తారు. అలాగే మీరు ఆరోగ్యం పట్ల అనేకమైనటువంటి జాగ్రత్తలు మీరు తీసుకుంటారు. జిమ్కి వెళ్ళడము, బరువు తగ్గాలని చెప్పేసి వాకింగ్కి వెళ్ళడం ఇలాంటివి జరుగుతాయి. మీరు కొన్ని కాలేజీల్లో చదువుకునేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ రాశి వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో కూడా క్లాసులు కానివ్వకుండా చేస్తారు. ఆ విధంగా స్ట్రైక్స్ అవనివ్వండి ఇలాంటివన్నీ కూడా. కాబట్టి బంగారం కొనుగోలు కొనేటటువంటి అవకాశం ఉంది. కర్కాటక రాశి వాళ్ళు అవకాశాలు అనేటటువంటి చాలా ఎక్కువగా మే 14వ తారీఖు వరకు వస్తాయి. వివాహాలు కానటువంటి వాళ్ళకి వివాహాలు అవుతాయి చక్కగా. కాబట్టి కొత్త పెళ్ళిళ్ళకి, కొత్త పనులకి శ్రీకారం చుట్టేటటువంటి చుట్టేటటువంటి లక్షణాలు మనకి ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళకి నెలలో సంతరించుకోవడం అనేటటువంటిది జరిగింది. అలాగే పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ యొక్క కర్కాటక రాశి వారు మరి గురుడు మే 14 నుంచి వ్యయస్థితికి వచ్చాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే గురు జపం చేసుకోవాలా, గురు స్తోత్రాలు చదువుకోవాలా. గురువుకి కిలోంపావు శనగల్ని పసుపు రంగు వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి గురువారం నాడు ఉదయం 7 గంటలకి దానం చేసుకోవాలా. ఈ విధంగా చేసుకున్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ సమస్యల నుంచి పరిష్కారం అవడానికి అవకాశాలు ఉన్నాయి. శుభమస్తు. సింహరాశి.
ఈ సింహరాశి వారందరికీ కూడా మనకి మేనరాశిలో శని, శుక్రుడు, రాహు ఈ వారంలో ఉంటారు. బుధుడు మనకి మేషరాశిలో ఉన్నాడు. అలాగే ఈ యొక్క కేతువు కన్యారాశిలో ఉండడము, ఆ తర్వాత మనకి కుజుడు కర్కాటక రాశి, గురుడు మిథున రాశి ప్రవేశం మే 14 తర్వాత జరిగింది. కాబట్టి వ్యాపారంలో సింహరాశి వాళ్ళందరూ కూడా సక్సెస్ఫుల్ అవుతారు. మీ యొక్క పిల్లల కోరికలు ఏవైతే ఉన్నాయో, మీ పిల్లల మీద మీరు పెట్టుకున్నటువంటి కోరికలు అవన్నీ కూడా నెరవేరిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. మన పిల్లలకి మంచి మంచి సీట్లు రావాలని చెప్పేసి చాలామంది ట్రై చేశారండి. అమెరికాలో స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో రావాలి, ఎంఐటీలో రావాలని వీళ్ళందరికీ కూడా వచ్చేసినాయి. ఆశ్చర్యం అది. కాకపోతే మనశ్శాంతి అనేటటువంటిది కూడా చాలా చక్కగా వచ్చింది. అంతకుముందు గతంలో ప్రాబ్లమ్స్, ఇప్పుడు మనకు ఈ యొక్క సింహరాశి వారందరికీ కూడా మనకి అష్టమంలో రాహువు, శుక్రుడు, ఈ యొక్క శని గ్రహాలు ఉన్నారు. కాబట్టి మనకి స్త్రీల వాళ్ళ నుంచి కొన్ని సమస్యలు ఈ యొక్క సింహరాశి వారికి రావడానికి అవకాశాలు ఉంటాయి. మరి అదేవిధంగా ఈ యొక్క సింహరాశి వారికి వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో తిరగలేదు. మీరు గతంలో ఏ జాబ్ అయితే చేస్తున్నారో ఆ జాబ్లో ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ లేదండి మీకు. చక్కగా మీరు జాబ్ మీరు చేసుకుంటూ ఉంటారు. ఆ విధంగా ఈ యొక్క సింహరాశి వారికి అనేకమైనటువంటి లాభాలు జరుగుతాయి. మీ హస్బెండ్ చక్కగా కొత్తగా మీకు వ్యాపారం చేయడము, జాబ్ రిజైన్ చేసి కొత్త వ్యాపారాల్లో స్టాండర్డ్ అవ్వడం, మీరంతా కూడా డబ్బులు సంపాదించడం, ఇలాంటి డేరింగ్ స్టెప్స్. లాస్ట్కి ఫస్ట్గా వ్యాపారం చేస్తే డబ్బులు వస్తాయో రావో తర్వాత సంగతి తర్వాత చూద్దాం. ముందు డేరింగ్ స్టెప్స్ అయితే మీరు వేయడం జరుగుతుంది. అయితే ఈ యొక్క సింహరాశి వారికి అందరికీ కూడా వ్యయములో ఉన్నటువంటి కుజగ్రహ ప్రభావం వలన అందులో నీచబట్టాడు కాబట్టి విపరీతంగా ఖర్చులు, మీ సోదరులు లేకపోతే మీతో పుట్టినటువంటి తోబుట్టువుల వల్ల మీకు ప్రాబ్లం అనేటటువంటిది కలగడానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా అంటే తమ్ముడు తప్పు చేస్తే అక్కా చెల్లెల్ని మాస్టర్ చిన్నప్పుడు ఎలా తిడతారో ఆ విధంగా తమ్ముడు అక్రమ సంపాదన చేస్తే అక్క చెల్లెళ్ళలో కూడా రైడింగ్లు జరగడం, ఇలాంటి పోలీస్ ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి సింహరాశి వారికి రాహు జపం చేసుకోండి, రాహు స్తోత్రాలు చదువుకోండి. రాహు కిలోంపావు మినుములను ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్తువుల్ని ఇచ్చి మీరు శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేసుకోండి. అలాగే దశమహావిద్యలో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీళ్ళలో జరిపించుకోండి, లేదా ప్రత్యంగిర హోమాన్ని జరిపించుకోండి. అలాగే రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ ఓం శనేశ్వరాయ నమః అంటూ మంత్రం జపం చేసుకోండి, సరిపోతుంది. శుభమస్తు. కన్యారాశి, ఈ కన్యారాశి వారికి అందరికీ కూడా మనకి ఈ కేతు మనకి మే 18 తర్వాత మనకి దాటిపోయిందండి. ఎక్కడికి మనకి కన్యారాశి నుంచి సింహరాశిలోకి వచ్చేసాడు. రాహు ఏమో కుంభరాశిలోకి వచ్చాడు. కాబట్టి ఈ యొక్క శని, శుక్రుడు ఇద్దరు మాత్రం మేనరాశిలో ఉండడం, బుధుడు మేషరాశిలో ఉండడం జరిగింది. అలాగే రవి మే 14 నుంచి వృషభ రాశి సంచారం. అలాగే ఈ యొక్క గురుడు మే 14 నుంచి మనకి మిథున రాశి, కుజుడు కర్కాటక రాశి. ఇదండి గ్రహస్థితి. సో దీనివల్ల మనకి ఈ యొక్క కన్యారాశి వారికి అందరికీ కూడా మనకి సప్తమ స్థితిగతుడైనటువంటి శనిగ్రహ ప్రభావం వలన కళత్రపుత్ర శత్రుత్వ కారణాయ నమః అన్నారు. కాబట్టి జీవిత భాగస్వాములతో కానీ, వ్యాపార భాగస్వాములతో కానీ కాస్త ఇబ్బందులు పడేటటువంటి ఆలోచన వస్తుంది. కాబట్టి వాళ్ళతో ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోకుండా మళ్ళీ తెల్లారితే మీరు వాళ్ళతోనే కాపురాలు చేయాలా, వాళ్ళతోనే తిరగాల, వాళ్ళతోనే బిజినెస్లు చేసి డబ్బులు తెచ్చుకోవాలి. కాబట్టి అనవసరమైనటువంటి అవాయిడ్ చేసుకోండి. అవసరమైన లెఫ్ట్ అండ్ రైట్ ఇవ్వాల్సిన పరిస్థితి వస్తే ఇచ్చి పడేసేయండి, నో ప్రాబ్లం. అలాగే మన వ్యక్తిత్వాన్ని మనం రక్షించుకోవాలి అనేటటువంటి ఉద్దేశంతో ముందుకెళ్తారు. భార్యాభర్తల మధ్య కోర్టు సమస్యలు ఇలాంటివి చాలామందికి ఉన్నాయి. అటువంటి కోర్టు సమస్యలన్నీ కూడా మీరు తీర్చుకునేటటువంటి దిశగా మీరు ప్రయత్నాలు మీరు చేస్తూ ఉంటారు. అలాగే ఈ యొక్క లాభంలో ఉన్నటువంటి నేచపట్టినటువంటి కుజగ్రహ ప్రభావం వలన రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో మాకు ఇంకా బేరాలు రావట్లేదండి అనుకునేటటువంటి వాళ్ళకి బేరాలు వస్తాయి. కొంచెం స్వల్పంగా మార్పు వస్తుంది, పొలవమని పెద్దగా మార్పు వచ్చేది, కోట్ల రూపాయలు ఏం కలిసి వచ్చేది. అదేవిధంగా ఈ యొక్క కన్యారాశి వారికి అందరికీ కూడా మరి భాగ్యంలోకి రవిగ్రహం రావడం ద్వారా స్త్రీల వల్ల మీకు వ్యతిరేకం అయినప్పటికీ కూడా
వ్యాపారం ఈ యొక్క గవర్నమెంట్ నుంచి మీకు వ్యతిరేకం వచ్చినప్పటికీ కూడా స్వల్ప లాభాలు, అంటే మిశ్రమ ఫలితాలు, ప్రభుత్వం నుంచి ఒక్కసారి ప్రాబ్లం వస్తే ఒక్కసారి లాభం అనే విధంగా మనకి మిశ్రమ ఫలితాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అండ్ మన యొక్క ఆలోచన ప్రభుత్వం కూడా మారుతుంది, మంచిగా వెళ్ళాలి అనేటటువంటి ధోరణితో వెళ్తారు. పరిహారాలు ఏం చేసుకోవాలంటే, మనం సప్తమంలో ఉన్నటువంటి ఈ యొక్క శనిగ్రహం వల్ల శని జపం చేసుకోండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణుడికి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోండి. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి తారా అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా అద్భుతంగా మీకు కలిసి వస్తుంది. శుభమస్తు. తులారాశి. ఈ తులారాశి వారికి అందరికీ కూడా మనకి శుక్రుడు శని చక్కగా మీనరాశిలో, రాహువు మనకి మే 18 తర్వాత కుంభరాశిలోకి, కేతువు సింహరాశిలోకి రావడం జరిగింది. అలాగే కుజుడు కర్కాటక రాశి సంచారము నీచపట్టినటువంటి కుజుడు, తర్వాత గురుడు మిథున రాశి, రవి వృషభ రాశిలో ఉన్నాడు, బుధుడు మేషరాశిలో ఉన్నాడు. ఈ గ్రహస్థితి వల్ల ఏమవుతుందంటే, ఈ యొక్క తులారాశి వారికి అందరికీ కూడా భర్త అనాలోచితమైనటువంటి పనుల వల్ల భార్యలు ఇబ్బంది పడడం, భార్యలు అనాలోచితమైన పనుల వల్ల భర్తలు ఇబ్బంది పడడం జరుగుతుంది. అలాగే జీవిత భాగస్వాములతో పాటు కాకుండానే వ్యాపార భాగస్వాములతో కూడా కాస్త మనస్పర్ధలు రావడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ఏం చేస్తారంటే అండి, ఈ యొక్క తులారాశి వారికి భాగ్యంలోకి గురుడు వచ్చాడు కాబట్టి ఇంతవరకు అప్పులతో బండి వెళ్ళిందండి, ఇప్పుడు అప్పులు చేయాల్సినటువంటి అవసరం లేదు, సొంతంగా ధన సంపాదన అనేటటువంటిది చక్కగా వచ్చేస్తుంది. కాబట్టి ధనం మంచిగా, పిల్లలు లేనటువంటి వాళ్ళు పిల్లలు పుడతారు, స్థలాలు లేనటువంటి వాళ్ళకి స్థలాలు కొంటారు. ఆ తర్వాత వాక్సిద్ధి అనేటటువంటిది ముఖ్యంగా వస్తుంది. అందరూ కూడా చక్కగా మిత్రులు అవడం ఇలాంటివన్నీ జరుగుతాయి. అండ్ కోర్టు సమస్యల్లో ఉన్నటువంటివన్నీ కూడా పరిష్కారం కావు, కానీ ఒక దారికి వస్తూ ఉంటుంది. ఆ విధంగా ఈ యొక్క తులారాశి వారంతా కూడా రైతులు వాళ్ళ వ్యాపారంలో, వ్యవసాయంలో కాస్త ఇబ్బందులు పడాల్సినటువంటి అవసరం ఉంటుంది, వర్షాలు ఇవన్నీ లేకపోవడం వల్ల. అలాగే వెజిటబుల్ మార్కెట్లో వాళ్ళు ఉంటారు కదా, కమిషన్ ఏజెంట్స్, మార్కెటింగ్ ఏజెంట్స్, ఇలాంటి వాళ్ళందరూ కూడా లాభం పొందుతారు. అలాగే మార్కెటింగ్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళు కాస్త పుంజుకుంటారనమాట, కొంచెం స్వల్ప లాభాలను తీస్తారు. ఇక బిల్డింగ్లు అమ్మడము ఇలాంటివన్నీ కూడా ముందుకు వెళ్తూ ఉంటాయి. అయితే ఈ యొక్క తులారాశి వారికి ఆరోగ్య సమస్యల్లో మోకాళ్ళ నొప్పులు, వెరికోసెస్ ఇలాంటి ప్రాబ్లము, ఇలాంటి నరాలకు సంబంధించినటువంటి వాపులు ఇలాంటి సంబంధం రావడానికి అవకాశాలు ఉంటాయి. ఇకపోతే తీవ్రమైనటువంటి అప్పుల బాధతో లాస్ట్ ఇయర్ అంతా కూడా చాలా అప్పులు వచ్చినాయి, ఇప్పుడు అవి తీర్చాల్సిన అవసరం వస్తుంది కాబట్టి కొంచెం కొంచెం పుంజుకుని అప్పులన్నీ తీర్చేస్తారు. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసి తులారాశి వారికి మనకు లాభంలోకి ఎత్తుకుంటే అన్నీ మేల్లే చేస్తున్నాడు కాబట్టి రాహు దెబ్బ తిన్నాడు కాబట్టి రాహు జపం చేసుకోవాలి, రాహు స్తోత్రాలు చదువుకోవాలి. రాహు కిలోంపావు మినుముల్ని, ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్తువులనిచ్చి పేద బ్రాహ్మణులకి మనము శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోవాలి. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి తారా అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు వస్తాయి. అలాగే రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయండి. చక్కగా రావి చెట్టుకి మీరు చేయడం ద్వారా మనకి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా తీరిపోతాయి. శుభమస్తు. వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారందరికీ కూడా మనకు ఉన్న గ్రహస్థితిని బట్టి కర్కాటకంలో ఉన్నటువంటి కుజగ్రహం స్వల్పంగా మీకు సంపదలను పెంచుతుంది, ధైర్యాన్ని పెంచుతుంది. అలాగే స్థలాలు రేట్లు అవన్నీ కూడా స్వల్పంగా పెరగడం అనేటటువంటివి జరుగుతాయి. ఇకపోతే ఈ యొక్క బుధగ్రహం మనకి దీనివల్ల మీకు నోటితో సంబంధమైనటువంటి కమ్యూనికేషన్ ప్రాబ్లమ్స్ వచ్చి శత్రువులు తయారవడానికి కొంతమందికి అవకాశాలు ఉన్నాయి. అటువంటి వాళ్ళందరినీ కూడా మీరు జాగ్రత్తగా నోరుని కంట్రోల్లో పెట్టుకుని జాగ్రత్తగా ప్రియంగా మాట్లాడినట్లయితే ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి.
ఆ తర్వాత ఈ యొక్క రాజ్యస్థితికారకుడైనటువంటి ఈ యొక్క కేతు గ్రహము మీకు వృత్తిలో ఆకస్మిక ధనలాభాన్ని తీసుకురావడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అనేకమైనటువంటి సీరియస్ జాబ్స్ వర్క్ పవర్ పెరుగుతుందన్నమాట. అంటే వర్క్ లోడ్ బాగా పెరుగుతుంది. అయినప్పటికీ కూడా దాన్ని స్ట్రెయిన్గా ఫీల్ అయినప్పటికీ కూడా ఏదో రకంగా మీరు పనులు ముందుకెళ్తారు. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్, ఇన్కమ్ ట్యాక్స్, కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళకి ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. కాకపోతే గురు బలం తగ్గిందండి. అందువల్ల గురువు మనకి మిథున రాశి ప్రవేశం చేస్తున్నాడు మే 14 నుంచి. దాని ద్వారా అప్పులు చాలా ఎక్కువగా రావడము ఇవన్నీ కూడా ఉంటాయి. చక్కగా అప్పులు తీసుకుని మీరు సద్వినియోగం చేసుకోవాలి. లేకపోతే చిట్ ఫండ్స్ కంపెనీలు ఇలాంటివి రన్ చేసేటటువంటి వాళ్ళంతా కూడా కాస్త జాగ్రత్తగా మీరు సూరిటీలు అవన్నీ కూడా మంచిగా చూసుకొని పెట్టుకోవాలి. ఈ రకంగా ఈ యొక్క రాశి వారంతా కూడా వృశ్చిక రాశి వారికి మరి అర్ధాష్టమ రాహు పెట్టాడండి మనకి మే 18వ తేదీ నుంచి. అలాగే మనకి శుక్ర శని గ్రహాలు మనకి మీనరాశిలో ఉండడం ద్వారా పిల్లలు సంబంధించినటువంటి సీట్లు వస్తాయా రావా అనేటటువంటి టెన్షన్లు మీ కాలేజీల్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మీకు రావడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే అర్ధాష్టమ రాహుగ్రహ ప్రభావం వలన మీకు అనేకమైనటువంటి టెన్షన్స్ ప్రతి చిన్నదానికి కూడా రావడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ రకంగా మనము ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళంతా కూడా అనుకున్న పనులు అనుకున్న సమయంలో మనకి ఈ వారంలో కొంచెం జాప్యం జరుగుతుంది. కాబట్టి జాగ్రత్తగా మనం చూసుకొని దాంట్ని ముందుకు తీసుకువెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే నూతన వస్త్రాలు అనేటటువంటివి కొనడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే కొత్త బంగారము ఇలాంటివన్నీ కూడా అవకాశాలు ఉన్నాయి కొనడానికి. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మనకి ఈ యొక్క రాహుకి మనము రాహు జపం చేసుకోండి, రాహు స్తోత్రాలు చదువుకోండి. రాహుకి కిలోంపావు ఈ యొక్క మినుముల్ని మనం ఏం చేయాలంటే ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోండి. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి ఈ యొక్క అమ్మవారి యొక్క తారాదేవి అమ్మవారి యొక్క హోమాన్ని లేదా బగళాముఖి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా అద్భుతమైనటువంటి ప్రయోజనాలు మీకు కలుగుతాయి. అలాగే రావి చెట్టుని మీరు చక్కగా శనివారం నాడు 108 ప్రదక్షిణాలు చేసుకోండి. మిగతా రోజులు మీరు కుదిరినన్ని చేయండి. బకెట్ నీళ్లు మాత్రం పోయండి రావి చెట్టుకి. ఈ విధంగా చేసుకుంటే బ్రహ్మాండంగా ఉండండి. శుభమస్తు. ధనుస్సు రాశి. ఈ ధనుస్సు రాశి వారికి అందరికీ కూడా మే 14 తర్వాత చాలా శుభమైనటువంటి వార్త. గురుబలం బాగా పెరిగింది. మరి అందువలన పెళ్ళిళ్ళు కానటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ వివాహాలు అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. పిల్లలు వివాహాలు అయ్యి పిల్లలు లేనటువంటి వాళ్ళకు కూడా పిల్లలు కలగడం జరుగుతుంది. ఇకపోతే ఈ యొక్క రైతులు ఇటువంటి వాళ్ళంతా కూడా లాబ్ధి పొందడానికి మే 18 తర్వాత అవకాశాలు ఉన్నాయి. అలాగే భాగ్యంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వలన మీరు సక్సెస్ అనేటటువంటిది మీకు ఎక్కువగా కనబడుతుంది, సక్సెస్ రేటు. కాబట్టి విదేశాలకు సంబంధించినటువంటి వ్యవహారాలు, సెంట్లు, జమ్స్, కాస్మెటిక్స్ ఇలాంటి బిజినెస్లు అన్నీ కూడా మీకు రాణింపు అనేటటువంటిది చాలా చక్కగా ఉంటుంది. ఫారెన్ యాత్రలకు వెళతారు. ఏమండి మరి అప్పులు చేసి బిజినెస్లు పెట్టామండి అని ఎంతకాలం బాధపడుతున్నటువంటి వాళ్ళందరూ కూడా అటువంటి వాళ్ళకి కాస్త ఊరట అనేటటువంటిది లభించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క ధనుసు రాశి వారికి దేవాలయాలకి అధికంగా వెళ్ళడము, ఆశ్రమాలు ఇవన్నీ కూడా చూడడం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. ఈ యొక్క ధనుసు రాశి వారికి అందరికీ కూడా మనకి ఉద్యోగాల్లో ప్రమోషన్స్ కోసం లాస్ట్ ఇయర్ అంతా కూడా ప్రయత్నించారు. లాస్ట్ వారం మరి అప్పుడు అవ్వలేదు, కానీ ఇప్పుడు మే 14 తర్వాత మనకి ప్రమోషన్స్ విషయంలో కాస్త ముందడుగు వేయడానికి అవకాశాలు చక్కగా ముందుకు వెళ్తారు. కాబట్టి ఈ యొక్క ధనుస్సు రాశి వారి అందరికీ కూడా సోదరుల డెవలప్మెంట్ అనేటటువంటిది బ్రహ్మాండంగా మీకు ముందుకు వెళ్తారు. చక్కగా అనుకున్న పనులన్నీ సాధిస్తారు. ఇక ప్రభుత్వ ఉద్యోగాల కోసం రాస్తున్నటువంటి వాళ్ళు, సాఫ్ట్వేర్ ఉద్యోగాల్లో చేస్తున్నటువంటి వాళ్ళు, ఇంటర్వ్యూలకు వెళ్ళేటటువంటి వాళ్ళంతా కూడా సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. ఆ విధంగా ఈ యొక్క కోల్డ్ స్టోరేజులు, ఈ మటన్ షాపులు, చికెన్ షాపులు ఇలాంటి వాళ్ళకి లాభాలు వస్తాయి.
వాళ్ళకి ముందుకు వెళ్తారు. కానీ అవి క్షేమతరమైనటువంటి పాపంతో కూడుకున్నటువంటివి కదా, ఇవన్నీ కట్ చేసేయాలి, ఇవన్నీ కూడా ప్రాణ నష్టం ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. కాబట్టి అలాంటి వ్యాపారాల కంటే కూడా బాగున్నప్పటికీ కూడా వేరే వ్యాపారాలు చేసుకుంటే బాగుంటుంది. లేకపోతే పిల్లల పైన దాని ప్రభావం పడడానికి అవకాశాలు ఉంటాయి. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి శని అర్ధాష్టమంలో ఉన్నాడు కాబట్టి శని జపం చేసుకోండి, శని స్తోత్రాలు చదవండి. శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోండి. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోండి. అలాగే చక్కగా మనకి ఈ యొక్క రావి చెట్టును చూసుకోండి. రావి చెట్టుకు బకెట్ నీళ్లు పోసి చక్కగా మీరు ఈ యొక్క ఓం శరైశ్చరాయ నమః అనేటటువంటి మహామంత్రంతో మీరు జపించుకోవడం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు కలగడానికి అవకాశాలు ఉన్నాయి. శుభమస్తు. మకర రాశి. ఈ మకర రాశి వారికి అందరికీ కూడా మనకి బుధుడు మరి మే 6వ తేదీ నుంచి మేషరాశిలోకి రావడం ద్వారా కుటుంబంలో ఒక విధమైనటువంటి మనశ్శాంతి లేకపోవడము, కాస్త కష్టాలు ఇలాంటివన్నీ కూడా రావడానికి అవకాశాలు ఉన్నాయి. అయితే శని శుక్రులు ఇద్దరు కూడా మీకు మీనరాశిలో ఉండడం ద్వారా అద్భుతమైనటువంటి డెవలప్మెంట్ అనేటటువంటిది మీ బ్రదర్స్ దగ్గర మంచిగా వస్తుంది. అయితే ఆడవాళ్ళతో ముఖ్యంగా మీ భార్యతో లేదా మీ అత్తగారు వాళ్ళతో కాస్త సమస్యలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వాదోపవాదాలు ఇవన్నీ అనవసరమైనటువంటి విషయాలన్నీ కూడా వాదించుకోకుండా ఉండడం ద్వారా మంచి ఫలితాలు మీకు లభిస్తాయి. అయితే మొన్నటి వరకు మీరు ఎలా ఉన్నా ఈ మకర రాశి వాళ్ళంతా కోర్టు గొడవలు వేసుకున్నారు, భార్యాభర్తలు ఫైటింగ్లు ఇలాంటివన్నీ కూడా జరుగుతూ వెళ్ళి. అయితే ఇప్పుడు ఏమైందంటే ఈ యొక్క గురుడు వృషభ రాశి నుంచి మనకి మిథున రాశి సంచారం చేయడం జరిగింది. దాని ద్వారా మీకు గురు బలం తగ్గింది కొద్దిగా. శత్రువులపై ఆధిపత్యము అనేటటువంటిది మీరు సాధించడానికి అవకాశాలు ఉన్నాయి. కాకపోతే ఈ యొక్క ప్రభుత్వ ఉద్యోగాల కోసం అవనండి, సాఫ్ట్వేర్ ఉద్యోగాల కోసం అవనండి ప్రయత్నిస్తున్నటువంటి విద్యార్థులు ఇంకా ఎక్కువగా చదవాల్సినటువంటి అవసరం చాలా ఉంది. అలాగే సంతానానికి సంబంధించి మీరంతా కూడా ఏం చేయాలంటే కాస్త ఇమీడియట్ పెళ్ళిళ్ళైన తర్వాత ఇమీడియట్ సంతానం కలిగినటువంటి వాళ్ళకు ఇప్పుడు కాస్త కొంచెం టైం పట్టేటటువంటి అవకాశాలు ఉన్నాయి నెక్స్ట్ ఇష్యూ కోసం చూసేటటువంటి వాళ్ళ కోసం. ఇక మకర రాశి వాళ్ళు ఉద్యోగ విషయాల్లో లాస్ట్ వారం కంటే కాస్త సంపాదన అనేటటువంటిది బాగా పెరుగుతుంది. అయితే అష్టమంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వలన ఆత్మహత్య చేసుకోవాలనేటటువంటి సమస్యలు అలా వచ్చేస్తుంటే అలా అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఒంటరిగా ఉండకండి, 10 మందితో కలిసి ఉండండి. అలాంటి డిప్రెషన్స్ వచ్చినప్పుడు దైవధ్యానం చేసుకోవడం, అలాగే 10 మందితో కలిసి ఉండడం అనేటటువంటివి చేయాలి. అదే డిప్రెషన్కి బాగా ఎక్కువ గురి చేయడానికి అవకాశాలు ఉంటాయి. అంటే ఈ యొక్క కుజుడు మరి మనకి నేచబట్టినటువంటి కుజుడు ఈ యొక్క కర్కాటక రాశిలో ఉండడం ద్వారా వీరికి కుక్కలు కరిచేటటువంటి అవకాశం ఉంది. యాక్సిడెంట్లు స్వల్పంగా అవడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఈ మకర రాశి వారు ఉండాలి. అలాగే భార్యాభర్తల మధ్య వేరే వేరే ఊర్లలో ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు సపరేట్గా ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. డైరెక్ట్ ఫైట్ కొట్టుకునేటటువంటి వాళ్ళు డైవర్స్లో కోర్టులకు వెళ్ళిపోయినటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మకర రాశి వారికి మనకి కుజ జపం చేసుకోవాలా, కుజ స్తోత్రాలు చదవాలా. కుజుడికి కిలోంపావు ఈ యొక్క ఎర్రని కందుల్ని మనము ఎర్రని వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణులకు మంగళవారం నాడు ఉదయం 9 గంటలకు దానం చేసుకోవాలా. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఓం శరవణ భవ అంటూ ఇంట్లో మీరు అభిషేకం చేసుకోవాలా. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవాలా. సుబ్రహ్మణ్య మంత్రాన్ని జపించుకోవాలా. ఈ విధంగా జరిపించుకున్నట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు. కుంభరాశి. ఈ కుంభరాశి వారికి ప్రధానంగా ఏలినాటి శని జరుగుతోంది. మరి మే 18 తర్వాత జన్మంలోకి రాహు వచ్చాడు. దాని ద్వారా ప్రతి ఒక్కదాన్ని అనుమానించడము, తార్కికంగా చూడడము, ఇలాంటివన్నీ కూడా ఉద్రేకం బాగా పెరగడం అనేటటువంటివి జరుగుతుంది. కాబట్టి ఎవరైతే మీరు ఉద్రేకపరులుగా ఉన్నారో అటువంటి ఉద్రేకపరులను మీరు వెళ్ళి కలవద్దు. శాంతంగా మీరు వ్యవహారం అనేటటువంటిది డీల్ చేసుకోవడానికి అవకాశాలు జాగ్రత్తగా చూసుకోండి. అలాగే ధనస్థానంలో ఉన్నటువంటి శుక్ర శని గ్రహ ప్రభావాల వలన మీ ఆదాయాలు లాస్ట్ ఇయర్ కంటే కూడా పెరగడానికి అవకాశాలు ఉన్నాయి.
ఈ యొక్క గురు బలం బాగా పెరిగిందండి మీకు. శని మిథున రాశిలోకి వచ్చిన తర్వాత వండర్స్ మీరు చేస్తారు. చక్కగా లాస్ట్ వారం కంటే కూడా ఈ వారం ఆదాయాలు బాగా పెరుగుతాయి, పనులు దొరుకుతాయి. అలాగే వర్కర్స్ మీకు దొరుకుతారు. వర్కర్సు పనివాళ్ళు ఇద్దరు పని దొరికినప్పుడు చక్కగా మీరు డబ్బులు పెట్టుకుంటారు. మీరు చక్కగా ఇవన్నీ కూడా ఇచ్చేస్తారు. గతంలో అలా ఉండేది కాదు, యజమాని ఇచ్చేవాడు కాదనమాట. ఇప్పుడు అన్నీ కూడా సవ్యంగా జరగడం అనేటటువంటి జరుగుతాయి. విద్యార్థులు చదువు విషయంలో కూడా ముందంజ వెళ్తారు. ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. అయితే ఈ కుంభరాశి వారికి ముఖ్యంగా ఇంతవరకు మే 18 వరకు కూడా మనకి ఈ యొక్క కేతు ఏడిపించాడు. ఇప్పుడు ఆ బాధ మీకు పోయింది. అంటే రైతులు కూడా చాలా మంచిగా డెవలప్ అవుతారు. పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఏలినాటి శని జరుగుతుంది కాబట్టి శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి. శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోండి. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోండి. రావి చెట్టును చూసుకోండి, దానికి బకెట్ నీళ్ళు పోసి శనివారం నాడు రావి చెట్టుకి చక్కగా ఓం శనేశ్వరాయ నమః అంటూ మీరు జపం చేసుకున్నట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు. మీనరాశి. ఈ మీనరాశి వారందరికీ కూడా ఏలినాటి శని జరుగుతుందండి. దీనివల్ల మనకి జన్మంలో ఉన్నటువంటి శుక్ర శని గ్రహాల వల్ల కాస్త బద్ధకం ఎక్కువైనప్పటికీ కూడా కొంచెం ఆరోగ్యవంతంగా ఆలోచిస్తాం. కొంచెం పాజిటివ్ యాటిట్యూడ్తో అవతల వాళ్ళు మనల్ని బ్యాడ్గా ఆలోచిస్తున్నప్పటికీ కూడా మనం కూడా అలాంటి నిర్ణయాలకు వచ్చేసి వాళ్ళ మీద గొడవకి వెళ్లకుండా కాస్త ఉద్రేకాన్ని తగ్గించుకొని మనం కొన్ని పనులు మనం సవ్యంగా చేసుకుంటాం. అలాగే డబ్బులు అధికంగా ఈ యొక్క గురుడు వృషభ రాశిలో ఉండడం వల్ల అధికంగా మనం ఖర్చు పెట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. అనుకున్న పనులు అవ్వడం లేదనేటటువంటి కసి వచ్చేస్తుంది మీకు. రాహువు మరి ఈ యొక్క కుంభరాశిలో ఉండడం ద్వారా మనకి ఉద్రేకత అనేటటువంటిది బాగా పెరుగుతుంది. పనులు ఎవరిని నమ్మకుండా మనల్ని మనం నమ్ముకోకుండా ఇలా చేయాల్సి వస్తుంది. అయితే ఈ యొక్క కేతుగ్రహం మరి సింహరాశిలో ఉండడం వల్ల మీకు ఫారిన్ సంబంధమైనటువంటి వ్యవహారాలు మీకు కలిసి వస్తాయి. ఇతర దేశాలకు వెళ్ళాలని ప్రయత్నిస్తున్నటువంటి వాళ్ళ ప్రయత్నాలు ఫలించేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ యొక్క శత్రువులపై ఆధిపత్యము అనేటటువంటిది సాధించడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే మంత్రము, యంత్రము, తంత్రము అనేటటువంటి పూజలు మీరు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇంత చక్కటి అది ఇంకా మీకు ఎంకరేజ్ చేస్తుందన్నమాట. తొందరగా పనులు అనేటటువంటివి మీరు చేసుకోవడానికి జాగ్రత్తగా మీకు ఒక దారి చూపిస్తుంది. అదేవిధంగా ఈ యొక్క కుజుడు మనకి కర్కాటక రాశిలో మనకి నిలచబెట్టి ఉండడం ద్వారా కుటుంబంలో అనేకమైనటువంటి వింతలు విశేషాలు జరగడానికి అవకాశాలు ఉన్నాయి. మరి బోధప్రేత పిశాచాలు పట్టుకునేమో అని చెప్పేసి మీ సంతానము లేకపోతే మీకు అనుకోవడం అనేటటువంటిది జరుగుతుంది. పిల్లలు అమ్మ నాకు దెయ్యం పెట్టింది ఇలాగా వాళ్ళు అనుకుంటూ ఉంటారు. కాబట్టి ఈ యొక్క మీన రాశి వారు ముఖ్యంగా మనకి ఈ యొక్క గురువు మిథున రాశిలోకి రావడం ద్వారా అప్పులు బాగా వస్తాయి. మీకు చక్కగా పనులు 1-2 సార్లు ప్రయత్నించాల్సినటువంటి అవసరం ఉంది. ఏలినాడి శని జరుగుతుంది కాబట్టి ఈ యొక్క మీనరాశి వారు శని జపం చేసుకోండి, శని స్తోత్రాలు చదవండి. శనికి కిలోంపావు నల్ల నువ్వులు నల్లని వస్త్రాలు ఇచ్చే పేద బ్రాహ్మణులకి శనివారం నాడు 8 గంటలకి దానం చేసుకోండి. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా అద్భుతంగా మీకు కలిసి వస్తుంది. అదేవిధంగా ఈ యొక్క రావి చెట్టును చూసుకోండి. ఆ రావి చెట్టుకు బకెట్ నీళ్లు పోస్తూ దానికి ప్రదక్షిణాలు చేస్తూ ఓం శనేశ్వరాయ నమః అంటూ ప్రదక్షిణాలు చేసుకోండి. బ్రహ్మాండంగా మీకు కలిసి వస్తుంది. శుభమస్తు.